ఇక మీదట సుప్రీంకోర్టు జడ్జిలందరూ కూడా స్వచ్ఛందంగా వాళ్ళ ఆస్తులు సుప్రీంకోర్టు వెబ్సైట్లో ప్రకటిస్తారంట. ఈ దిశగా కంప్లీట్ ఫుల్ కోర్టు మీటింగ్లో ఏప్రిల్ 1వ తారీఖున నిర్ణయం ఒకటి బయటకు వచ్చింది. దానికి సంబంధించి ఇంకా అఫీషియల్ నోటిఫికేషన్ ఏం రాలేదు, కానీ సుప్రీంకోర్టు జడ్జిలందరూ కూర్చుని మీటింగ్ పెట్టుకుని వాళ్ళ ఆస్తులన్నీ కూడా సుప్రీంకోర్టు వెబ్సైట్లో డిక్లేర్ చేస్తారంట. వాళ్ళ ఆస్తుల వివరాలు వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారంట. ఇలాంటి సిస్టమ్ అనేది ఆల్రెడీ ఇండియాలో మిగతా ఆఫీసర్స్ అందరికీ ఉంది. ఉదాహరణకి ఐఏఎస్, ఐపీఎస్, ఇలా సెంట్రల్ సర్వీస్ ఆఫీసర్స్, స్టేట్ సర్వీసెస్ ఆఫీసర్స్, వీళ్ళందరూ కూడా ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫీసర్స్ అయితే వాళ్ళ ఆస్తి కొనుక్కునే ముందే ఏదైనా కాస్ట్లీ మూవబుల్ ఎసెట్ కానీ ఇమ్మూవబుల్ ఎసెట్ అయితే చిన్నదైనా పెద్దదైనా సరే, అంటే స్థలాలు, ఇళ్ళు ఏది కొనుక్కున్నా సరే ముందుగా ప్రయర్ ఇంటిమేషన్ చేయాలన్నమాట ప్రభుత్వానికి. తర్వాత ఆస్తి కొనుక్కున్న తర్వాత ఆస్తికి సంబంధించిన వివరాలు ఇస్తూ ఆ డబ్బులు ఎంత పెట్టుకున్నారు, ఎక్కడి నుంచి వచ్చాయి అన్నీ ప్రకటించాలి. ప్రకటించకపోతే ఆస్తి అనేది మంది ఇల్లీగల్గా వచ్చినట్లు, తర్వాత దాని మీద ఎంక్వైరీ కూడా జరిగే అవకాశం ఉంటుంది అన్నమాట. కాబట్టి ఖచ్చితంగా ఉంటుంది.